మీ శ్రేయస్సు కోసం చేసే పూజలు హోమాలు యజ్ఞాలు ఇప్పుడు ఒక్క క్లిక్ దూరంలో వేదమందిర్.com. శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. అద్భుతమైన దేవాలయ దర్శనానికి వచ్చేసానండి. అమ్మ సన్నిధికి ఎప్పుడూ ఆనందమే కదా అమ్మ సన్నిధికి చేరుకోవాలంటే. అయితే చాలా విశేషవంతమైన శక్తివంతమైన దేవాలయం ఇది. దాదాపుగా కోరుకున్న వాళ్ళందరికీ కూడా కొంగు బంగారంగా అమ్మవారు ఇక్కడ వెలసిల్లుతున్నారు. అదే శ్రీ 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 మహామాయ ఆదిపరాశక్తి దేవాలయం. చూస్తున్నారు కదా, ఇదేనండి దేవాలయం. విజువల్లో చూడండి ఎంత బాగుంటారో అమ్మవారైతే. ఈ ప్రాంతం వనస్థలిపురం గాంధీనగర్ సౌత్ రోడ్ నెంబర్ 4. ఇక్కడ మనకి శ్రీ 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 మహామాయ ఆదిపరాశక్తి దేవాలయం అండి. అమ్మవారు ఎంత నిండుగా కలగా ఉంటారో. ఎక్కువసేపు ఇక్కడ నుంచో ఎప్పుడెప్పుడు వెళ్ళి అమ్మ దర్శనం చేసుకుందామని ఉంది. అలాగే పీఠాధిపతులు అమ్మతో కూడా మనం మాట్లాడొచ్చు. వారు ఎన్నో విషయాల పట్ల మనకున్నటువంటి సందేహాల్ని నివృత్తి చేస్తారు. ఇక ఆలస్యం చేయకుండా మరి వెళ్ళి అమ్మ దర్శనం చేసుకుందామా, రండి. శ్రీమాత్రే నమః. నమస్కారం అమ్మా. నమశివాయ అమ్మా. ఓం నమ శివాయ. చాలా చాలా సంతోషం మిమ్మల్ని కలవటం. అమ్మవారి దర్శన భాగ్యం, మీ దర్శన భాగ్యం, ఇది నిజంగా జన్మ జన్మల సుకృతమేనమ్మా. నాకు కూడా నిన్ను చూడటం చాలా ఆనందంగా అనిపిస్తూ ఉంది. చాలా సంతోషం. అంటే దేవాలయాలకు వెళ్ళినప్పుడు ప్రధానంగా దేవి దేవతలను చూసిన తర్వాత సాధకులను ఎవరైనా చూసినా వారి రూపం వారిలో ప్రస్ఫుటంగా కనపడుతుంది అని అంటారు. అమ్మవారి రూపం మీ ముఖంలో అలా కనిపిస్తుంది. మీరే అమ్మవారు, అమ్మవారు మీరులాగా ఆ భావన అయితే కలిగింది రాగానే నాకు. అది చాలా సంతోషం. అంటే స్వయంగా ఇలా మాట్లాడే అవకాశం రావడం అనేది ధన్యులు అమ్మ. సంతోషం. సంతోషం నాన్న. అమ్మ, చాలా ప్రశ్నలు ఉంటాయి మాకు ధర్మ సందేహాల పరంగా ఇలా కన్నా. అయితే ముందుగా ఇక్కడి విశేషాలు, అమ్మవారి గురించి, అంటే మీరు ఎప్పటి నుంచి అమ్మవారి సాధనలో ఉన్నారు, ఇలా ఈ విశేషాలు తెలియజేస్తారా? సరే అమ్మా, సంతోషం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ గురు దత్తాత్రేయ శ్రీ ఆదిపరాశక్తి దేవతాభ్యో నమః. అరుణాచలేశ్వరాయ నమః. ఈ అమ్మవారు ఇక్కడ రావడానికి, ఆలయంలో అమ్మ స్థాపన కావడానికి ఏంటంటే, పూర్వీకుల నుంచి మా వంశాచార్యంగా అమ్మ ఏంటంటే ఇంట్లో అఖండ జ్యోతి రూపంలో ఉంటుంది. ఈ అమ్మ ఏంటంటే ఇంట్లో కొన్ని వందల సంవత్సరాలుగా మొట్టమొదట మా వంశంలో అమ్మ పెద్దది. అమ్మ వాళ్ళకి 5 అక్క చెల్లెలు, పెద్ద ఇంటికి వచ్చేదన్నమాట. అట్లా 1000 కళ్ళ కుండ అంటాం కదా, మామూలుగా నల్లపోచమ్మ అంటారు కదా, అట్లా అమ్మవారు ఏంటంటే అఖండ జ్యోతి రూపంలో ఇప్పటికి కూడా ఇంట్లో అమ్మవారు ఉంటుంది అనమాట. జ్యోతి రూపంలోని తరతరాలుగా అలా వస్తూ ఉన్నది. నాకు మట్టుకు ఏంటంటే అమ్మ కులదేవత నల్లపోచమ్మలాగా. నాకు అమ్మ ప్రధానంగా మహాకాళి రూపంలో, అయ్య శివయ్య, అమ్మ కాళికా రూపం. ఈ అమ్మ కొన్ని జన్మాంతరాలుగా నాకు తోడుగా వస్తూ ఒక సమయం రాగానే జన్మశ్రుతులను గుర్తు చేసి కర్తవ్యం ఏంటి అని చెప్పేసి ఇచ్చేస్తూ ఉంటుంటుంది అమ్మ. అంత శక్తివంతమైన అమ్మ. చిన్నప్పటి నుంచి కూడా ఆధ్యాత్మికము, దైవికము ఏదో ఒక రకంగా స్కూల్కి వెళ్ళినా, చదువుతున్నా, ఏదైనా కూడా మనసంతా అటేలాగేది. ఎప్పుడు తెలియకుండానే అట్లాగటం. ఒక మంచి ఆలయం స్థాపించాలి, దానికి తగ్గట్టుగా సార్ కూడా ఏంటంటే, నాకేమో ఆలయము, ఆశ్రమం ఇట్లాంటిది, అయ్యవారికి ఏంటంటే మంచిగా అనాథాశ్రమము, వృద్ధాశ్రమము అలాంటిది చేయాలని ఆయన సంకల్పం. అట్లా అమ్మే ఇంకా ఆ విధంగా కలిపింది ఇద్దరు. ఏ వయసు నుంచి ఇట్లా అమ్మవారు ధ్యానంలోకి రావటం కానీ చెప్పటం కానీ? అంటే మొట్టమొదట ఏంటంటే ఒంటి మీదకి రావటం అనేది నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఒక 15 సంవత్సరాలు అంతే. అంతకుముందు వచ్చినా కూడా ఇది అమ్మవారు వస్తున్నారు అన్న విషయం తెలియదు. ఇంకొకటి ఏంటంటే, మొట్టమొదట నా ఉద్దేశం, ఎవరికైనా ఒంటి మీద అలా వస్తే చిన్న చులకన భావన ఉండేది నిజం చెప్పాలంటే. అంటే అంత ఇష్టం ఉండేది కాదు. ఎప్పుడు చూసినా ధ్యానము, ఒక యోగము, జపము, ఇట్లా ఈ విధంగా ఉండేది ఇష్టం. కానీ గ్రామదేవత రూపాల్లో అమ్మని ఎందుకంటే నిజం చెప్పాలంటే అలా వస్తే అంతకు ఇష్టపడేదాన్ని కాదు, నచ్చేది కాదు. కొద్దిగా చిన్న చులకన భావం ఉండేది చెప్పాలంటే అట్లా. కాకపోతే నాన్నని పెంచిన అమ్మ ఉన్నదన్నమాట, పెంపుడు తల్లి. ఆవిడ చిన్నప్పటి నుంచి, ఆవికి ఒక 7 సంవత్సరాల నుంచి మొత్తం అమ్మవారికే ఉండిపోయేసి ఉన్నది. ఆమెకి నడుములు కూడా పడిపోయి ఉన్నాయి, లేవదు. పుట్టి అమ్మవారు వచ్చినప్పుడు మటుకు లేచి నిలబడుతుంది ఆమె. అట్లా అమ్మని కూడా అప్పుడు ఏడిపించేదాన్ని. ఆమె ఎప్పుడు అనేది, ఒకరోజు నీ ఒంటి మీదకి వస్తుంది చూడు అని చెప్పేసి.
అదేంటంటే ఆమె కరెక్ట్గా శివరాత్రి రోజు శివక్యం చెందారు. ఆ విషయం మాకు తెలియదు. ఇక్కడికి వచ్చాక కొద్దిగా గ్యాప్ వచ్చేసింది. అలా ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత కరెక్ట్గా 1 సంవత్సరంలోకి నాకు తెలియకుండానే అమ్మ ప్రవేశించేసింది. అప్పుడప్పుడు అలా ఉన్నా కూడా ఇది అది అని చెప్పేసి నాకు తెలియదు. అలా ధ్యానంలో అట్లా ఆగిపోయేదాన్ని, ఇదైపోయేదాన్ని, తెలియని స్థితి. తర్వాత ఒక 15 సంవత్సరాలు 16 సంవత్సరాల నుంచి అలా వస్తున్నా కూడా ఏంటంటే మధ్య మధ్యలో కావద్దు, అలా కావద్దు అని చెప్పి భావన ఉండేది. తర్వాత అప్పుడు ఎలా ఉండేది? అది ఏంటంటే భావన అప్పుడు ఏంటంటే కొద్దిగా తక్కువగా అనిపించేది. మిగతా జనాలు ఇవన్నీ చూసేసి ఏంటి ఇట్లా, ఇది కాదు, ఒక ధ్యానము, జపము, తపము ఇట్లా ఉండాలి, ఇది కరెక్ట్ కాదు అన్న ఉద్దేశమే ఉండేది. కాకపోతే కులదేవత అమ్మనే కాబట్టి ఏంటంటే నేను మార్గాన్ని మార్చేస్తాను, అది కాదు ఇది కూడా ఉండదని తెలపడానికి అమ్మ పూర్తిగా నన్ను మార్చేసింది. లేకపోతే ఎప్పుడైనా ఒక జపము, తపము, ఎక్కడైనా వెళ్ళి తపస్సు చేసుకోవాలని చెప్పి గట్టి సంకల్పం ఉండేది. ఎక్కడికైనా వెళ్ళేసి చాలా ప్రయత్నం, అంతర్మదనంగా చాలా ప్రయత్నించాను. ఎక్కడ దొరుకుతారు, హిమాలయాలకు వెళ్ళడమా, లేకపోతే బద్రీనాథ్, కేదార్నాథ్ ఎక్కడికన్నా వెళ్తే. కాకపోతే నేను వెళ్తే మగపిల్లల కంటే సులువుగా ఉంటుంది, నేను వెళ్తే కొద్దిగా ఎలా అని ఆ సందేహం ఉండేది. అట్లా చాలా ప్రయత్నాలు చేశాను కానీ అన్నీ ఇక్కడే కల్పించేసిందమ్మ. ఇక్కడే తర్వాత ఇక్కడ నిర్మాణం, ఈ విశేషాలు తెలియదు. నిర్మాణం విశేషం కూడా ఏంటంటే మాల్ విలేజ్ దగ్గర ఒక 12 ఎకరాల స్థలం తీసుకున్నారు సారు. అంటే ఈ ఆలయం కట్టాలి, ఒక పెద్ద గోశాల, అనాథాశ్రమం ఏదన్నా నిర్మిద్దామని చెప్పేసి అనుకున్నాము. వేరే చోట కూడా 2-3 చోట్ల చూసాము. ఎందుకు అమ్మ సంకల్పం అక్కడ లేదేమో, మేము అనుకున్నా కూడా అక్కడ లేదు. ఇక్కడ మటుకు ఉండొద్దు అని నా సంకల్పానికి అంతా అమ్మ సంకల్పం విరుద్ధంగా ఉండేది. అమ్మ సంకల్పానికి నా సంకల్పం విరుద్ధంగా ఉండేది. నేను ఒకటి అనుకుంటే అమ్మ ఇంకో రకం మార్చేవాళ్ళు. అలా ఇక్కడ ఉండాలని చెప్పి మటుకు లేకుండా అనమాట. వేరే చోట వెళ్దాము అది అని అనుకున్నాం కానీ ఎక్కడ పరిస్థితి అనుకూలించలేదు. దేవీ నవరాత్రులు మన ఇంట్లో వైభవంగా చేస్తాం ఈ తరతరాల నుంచి, కొన్ని సంవత్సరాల నుంచి. బయటే మండపం అదంతా పెట్టి ఒకసారి అమ్మ ఆవాహన చెందినప్పుడు ఏంటంటే ఇక్కడికి గుడి కట్టేసేయాలి 1 సంవత్సరం లోపు. అది కట్టాలి. కట్టడం వల్ల ఏంటంటే ఇక్కడంతా ఒక జలప్రలయం వస్తుంది, దాని నుంచి కాపాడబడుతుంది అని చెప్పేసి కూడా చెప్పిందమ్మ. అప్పటిదాకా ఆలోచన ఇదంతా ఏమీ లేదు. ఈ స్థలం అంతా కూడా కొంచెం బాగా నీట్గా ఉండేది కాదు, కొంచెం అంతా ఫారెస్ట్ లాగా ఉండేది ఇల్లు దగ్గరలోనే. ఆ తర్వాత అనుకోకుండా ఈ స్థలాన్ని చూడటం, నేను అలా బయటకు వచ్చినప్పుడు అయ్యకి చెప్పటం ఈ స్థలం తీసుకుందాం అనేసి. అప్పుడు ఇమీడియట్గా కావాలి అంటే డబ్బులు కావాలి. ఆ 12 ఎకరాలు మొత్తం అమ్మేశాం. ఆయన కూడా ఎదురు చెప్పారు ఆ సంకల్పానికి. ఆ 12 ఎకరాలు అమ్మేసేసి ఇక్కడ 400 గజాలు ఈ స్థలం తీసుకొని గోశాల నిర్మించి ఆలయం కట్టాం. ఆలయం కట్టిన తర్వాత ఆ మొదటి సంవత్సరమే ఇక్కడంతా వరదలు వచ్చేసి ఇక్కడి దాకా నీరున్నది. 4-5 నెలలు, 5-6 నెలల్లో కూడా అయ్య రావటం, ఇలాగే వచ్చేసి అక్కడ స్నానం చేసుకునేసి మళ్ళీ నిలబడి అమ్మకి ఎక్కడ ఎట్లాంటి పరిస్థితి వచ్చినా కూడా ఈరోజు పూజ ఆగినది అన్న విషయం లేదు. అదే నీళ్ళల్లో 2-3 నెలలు వచ్చి చేసేవాళ్ళు. అలా మా సొంత అమ్మ కాలం చేసినప్పుడు కూడా ఆలయం పూజ ఏ రోజు కూడా ఆగలేదు. అట్లా ఇక అంత శక్తి మనం చేసాము అనే దానికన్నా అమ్మ సంకల్పం అంత గట్టిగా ఉంది. అట్లా వచ్చిన తర్వాత అమ్మ ఇక్కడ ఆలయం నిర్మించాలి, ఇక్కడి నుంచే నేను కొన్ని కార్యక్రమాలు మీ ద్వారా చేపిస్తాను అని అమ్మ చెప్పటం. ఆజ్ఞ ప్రకారంగానే చిన్నగా పుట్ట మొలిసింది, ఇక్కడ చూయించింది. ముందు పుట్ట చిన్నగా మొలిసేది, ఎద్దు తొక్కేస్తా ఉండేది అనమాట. అలా స్థలం కూడా అమ్మనే చెప్పింది అనమాట. ఇక్కడ శివుడు అని చెప్పేసి ఒక ఎద్దును తీసుకొచ్చి పెట్టాం. అది ఎప్పుడు ఇక్కడగానే ఉండేదన్నమాట. మనకి శాస్త్ర పద్ధతి ప్రకారంగా కూడా ఇవి నియమాలు అనమాట. ఒక ఆలయం నిర్మించాలంటే అక్కడ గోవు వసించాలి, కొంత ఏదో ఒక పంట వేయాలి. తెలియదు, అనుకోకుండానే గోశాల ఇక్కడ నిర్మించడం, ఈ పక్కంతా కొద్దిగా ఆవులకి గడ్డి పెంచడం, ఇవన్నీ. తర్వాత శాస్త్రాలలో చూస్తే ఆలయం నిర్మించే ముందు అక్కడ గోవు వసించి ఉండాలి, అందులో బలిష్టంగా ఉన్న ఆవు కానీ గోవు కానీ రంకె వేయటం, కాలు దువ్వుతా ఉన్నది అంటే అక్కడ ఆలయానికి అనువైన స్థలము అని చెప్పేసి ఇలాంటివి శాస్త్రాలలో ఉన్నాయి. ఒక పంట పండాలి, అనుకోకుండా ఇక్కడ అన్ని చెట్లు పెట్టాం, అవన్నీ చేసాం.
అదంతా అమ్మ సంకల్పం అనమాట. ఆ విధంగానే అమ్మ ఆలయం ఆవిడ స్థాపించడం చూపించిన మార్గం ఇది. ఆమె చూపించిన మార్గం. ఇంకా మీరు ఎన్ని చెప్తూ ఉన్నా ఇంకా ఇంకా వినాలనే అనిపిస్తూ ఉంటుంది. చాలా చక్కగా వివరిస్తున్నారు. మళ్ళీ మళ్ళీ రావాలి అమ్మ దగ్గరికి, మీ దగ్గరికి అని కోరుకుంది. మీరే ఆశీర్వదించండి. ఖచ్చితంగా సంతోషం. మీరందరూ రావాలి, మంచిగా ఉండాలనేసి ఆశీర్వాదం. చాలా సంతోషం అమ్మ. దీవెనలు ఎప్పుడు ఉండాలి. చాలా సంతోషం. శ్రీమాత్రి నమః.